వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. ఈరోజు మన ముందున్నారు సిఏ అజయ్ కుమార్ గారు. సో ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంతవరకే చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక గురుకుల్ స్కూల్లో సీట్ తెచ్చుకొని అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయ్యి ఇప్పుడు ఒక కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. శిక్ష ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో ఈరోజు అజయ్ కుమార్ గారి సక్సెస్ స్టోరీని మనం తెలుసుకొని దానికి మనకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది మన మోటివేషన్ ఇన్స్పిరేషన్ కోసం ఈరోజు అజయ్ కుమార్ గారు టైం స్పెండ్ చేశారు. సో థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం స్పెండ్ చేసినందుకు. సో వెల్కమ్ టు సార్. థ్యాంక్ యూ. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. బికాస్ ఇలాంటి ప్లాట్ఫామ్ వల్ల సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. బికాస్ డ్యూరింగ్ మై స్టూడెంట్ కెరియర్ నేను కూడా ఇలాగే వీడియోస్ చూస్తూ సో హౌ దే సక్సీడ్ ఇన్ దట్ లైఫ్, స్ట్రగుల్స్ ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ అయ్యారు, సో అలాగా నేను చూస్తూ అండ్ దెన్ వచ్చాను. కాబట్టి దీని ఇంపాక్ట్ ఏంటో నాకు తెలుసు. సో దట్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు. సో కమింగ్ టు సక్సెస్ స్టోరీ, సో మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా? నాన్న బేసికలీ బిజినెస్ మ్యాన్. సో స్టార్టింగ్ విజయవాడలో ఉండేవాళ్ళు. సో నా చిన్నతనంలోనే నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మాది యాక్చువల్గా. సో ఇక్కడికి బిజినెస్ పరంగా వచ్చారనమాట. సో మా నాన్న చిన్నతనం నుంచి బాగా కష్టపడుతూ సో బాగా ఆయన కూడా స్ట్రగుల్ అవుతూ రీచ్ అయ్యారు. తన ఇండిపెండెంట్ గా తన కాళ్ళ మీద నిలబడుతూ వచ్చారనమాట. అండ్ దెన్ అమ్మ హౌస్ వైఫ్, సో లవింగ్ ఇన్ నేచర్. అమ్మ అంటే ప్రేమకి నిర్వచనం కదా. సో బ్యూటిఫుల్. అండ్ నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. సో సిస్టర్ మ్యారీడ్. ఓకే, సో మీ స్కూలింగ్ గురించి, అంటే మీరు చిన్నప్పుడే బాగా అలర్ట్ చేసేవాళ్ళంట కదా. సో అక్కడి నుంచి సడన్ గా సీరియస్ స్టడీ వైపు మీరు టర్న్ అయ్యారు. సో అసలు ఎట్లా అది, అంటే ఒక్కసారిగా అల్లరి చేసే మీరు ఒక్కసారిగా టర్న్ అయిపోయి సీరియస్గా స్టడీస్ మీద ఫోకస్ చేసి, సో అసలు ఎలా ఫేజ్ అనేది ఎలా ఒకసారి చెప్పండి. నేను స్కూలింగ్ అంతా స్టార్టింగ్ లో బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం స్కూలింగ్ అంతా జరిగింది. అక్కడ 6th వరకు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోనే చదివాను అనమాట. సో పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టడీస్ అంటే. అండ్ దెన్ సో మోస్ట్లీ ఎలా ఉండేదంటే స్కూల్ ఎగ్గొడదామని, తిరుగుదామని, ఆడుకుందామని, సో మోస్ట్లీ ఇలాంటి నేచర్ అనమాట. అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఎవరికైనా అలాగే ఉంటుంది చిన్నప్పుడు. బట్ కొన్నిసార్లు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కొన్నిసార్లు ఎలా అంటే ఎలా స్కూల్కి వెళ్లకుండా తప్పించుకోవాలని ఆలోచించేవాళ్ళం అనమాట. ఎక్కడో విన్నాను, లైక్ ఆంపిట్ లో ఆనియన్ పెడితే హీట్ జనరేట్ అయ్యి జ్వరం వచ్చినట్లు ఇంట్లో చెప్తే సో దట్ స్కూల్ కి పంపించరు. సో ఇలాంటి అన్ని వేసాలు వేసాను చిన్నప్పుడు. బట్ లేటర్ ఆన్ నాన్న గురుకుల పాఠశాల గురించి, సో వాటి గురించి తెలుసుకొని సో వాటిలోకి పంపించాలి అని డెసిషన్ తీసుకోవడం, అక్కడికి పంపించడం. సో కొంచెం చాలా కష్టంగా వెళ్ళాను. అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి భయంకరమైన విధానం జరిగింది. ఫస్ట్ టైం హాస్టల్. సో ఫుడ్ మనకేమో కొంచెం దండిగా కావాలి, అక్కడేమో లిమిటెడ్ గా పెట్టేవాళ్ళు. అక్కడ కూడా చాలా సఫర్ అయ్యాను అనమాట స్టార్టింగ్ లో. దెన్ ఆఫ్టర్ దట్ సో స్లోలీ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టడీస్ అనమాట. సో వెంకటేశ్వర సార్ అని, సో చాలా మంచి టీచర్. హీజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ దట్ టు ప్యారలల్ గా కోచింగ్ రన్ చేస్తా ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన కారణంగా సో స్టడీస్ మేము ఎంజాయ్ చేసాం అనమాట. లైక్ ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఉంటే సో హీ యూజ్ టు హ్యావ్ అ డిస్కషన్. సో మా డిస్కషన్ జరిగేది. మ్యాథమెటిక్స్ లో ఏమన్నా ఫార్ములాస్ ఉంటే మా చేతే డెరైవ్ చేయించేవాళ్ళు. సో ఆటోమేటిక్ గా మాకు తెలియకుండానే ఆ సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం అనమాట. సో అలా చదవడం అండ్ కాంపిటీషన్, మాకే వెరీ హెల్దీ కాంపిటీషన్. సో అలా ఉండి సో చదవడం అండ్ ఫైనలీ ఐ గాట్ ఇన్ టు గురుకుల్. సో 100 out of 100 రావడం, సో టాప్ మార్క్.
దెన్ కోట, అక్కడ మీకు ఐడియా ఉంటుంది, సో నెల్లూరు దగ్గర కోట బీసీ బాయ్స్ గురు పాఠశాల. ఓకే. సో మీరు ఈ గురుకుల్ పాఠశాలలో ఉన్నప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటంటే ఓవరాల్గా మీరు ఒక రోజు కంప్లీట్గా గ్రౌండ్లో టీచర్స్ అనేవాళ్ళు పనిష్ చేశారని. ఎందుకు పనిష్ చేశారు? డ్రాస్టిక్ టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ నాకు. ఫిఫ్త్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, సిన్స్ ఆ ఇన్వాల్వ్మెంట్, స్టడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, సో నాకు స్టాండర్డ్ గా బేస్ ఏర్పడింది అనమాట. మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కొంత బేస్ ఏర్పడింది. ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే స్టూడెంట్ కి నాకు తెలిసినంతలో ఇక్కడ ఇట్స్ అ వెరీ కీ పాయింట్ ఐ థింక్. సో స్కూలింగ్ లో స్టూడెంట్స్ కి ఎవరికైతే స్టాండర్డ్స్ ఉండవో, బేసిక్ స్టాండర్డ్స్ ఉండవో, తర్వాత ఫర్దర్ గా చాలా సఫర్ అవుతుంటారు 8th, 9th, 10th క్లాసెస్ లో. సో బేసిక్స్ అంతా 4th, 5th, 6th లో ఉంటాయి అన్నమాట. సో మా టైంలో సో అలాగా నాకు బేస్ ఏర్పడడం, అండ్ దెన్ ఇంట్రెస్ట్ రావడం, సో అండ్ దెన్ మ్యాథమెటిక్స్ కావచ్చు అంతా చదువుతూ స్కూల్లో టాప్ మార్క్ వస్తూ ఉండేది అనమాట 5th క్లాస్. దాని తర్వాత ఐ గెస్ ఫస్ట్ 2 ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ ఎగ్జామ్ లో నాకు సెకండ్ ఏమో వచ్చింది. నాన్నకు ఫోన్ చేసి ప్రతిసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్తాను ఇలా ఇలా అనేసి, ఇన్ని మార్క్స్ వచ్చాయని కూడా చెప్తుంటాను. సో చెప్పగానే నాన్న సెకండ్ వచ్చింది. ఆయన ఏం తిట్టలేదు, నన్ను ఏం అరవలేదు, కాకపోతే నన్ను మోటివేట్ చేశారు ఇన్ ఏ వే. ఒక స్టెప్ నువ్వు కనుక బ్యాక్ స్టెప్ వేసావు అంటే, నువ్వు మళ్ళీ ఆ స్టెప్ ని అధిగమించే టైంలో నువ్వు 5 స్టెప్స్ ఫార్వర్డ్ గా వెళ్ళాల్సిన స్టెప్స్ నువ్వు వెనక పడిపోతావు. సో యూ షుడ్ నాట్ బి సెట్ బ్యాక్. సచ్ ఏ ప్రాపర్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి అని అన్నట్టు చెప్పారనమాట. ఎప్పుడు 5th క్లాస్ లో, స్టిల్ ఐ రిమెంబర్డ్ ఇట్. సో ఇన్ సచ్ ఎ మేనర్ ఐ యూజ్ టు హ్యావ్ మై స్టడీస్. తర్వాత హార్డ్ వర్క్ చేసేవాడిని, కంటిన్యూ అవుతూ ఉండేది. ఫైన్ డే అరౌండ్ 7th క్లాస్ స్టార్ట్ లో జరిగింది అనమాట ఈ ఇన్సిడెంట్ మీరు చెప్పింది. సో మామూలు పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. సో మాది ఎలా అంటే హాస్టల్ కాబట్టి పేరెంట్స్ తో మాట్లాడడానికి మేము బయటకు వెళ్ళి కాయిన్ బాక్స్ అప్పుడులో ఉండేవి, ఇప్పుడు ఉండేది కాదు, కాయిన్ బాక్స్ యూజ్ చేసేవాళ్ళం అనమాట. జస్ట్ కాయిన్ డ్రాప్ చేసి మామూలుగా మాట్లాడుతూ ఉంటే కాయిన్స్ డ్రాప్ చేస్తూ ఉండాలి. అది యాక్చువల్ గా కాయిన్ బాక్స్ వర్కింగ్. సో మా దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు, సిన్స్ వీఆర్ స్టూడెంట్స్. సో కాయిన్ వేసి ఫోన్ రింగ్ ఇచ్చి వదిలేసేదాం. ముందుగానే మా నాన్నకి ఇచ్చాను, నాన్న వాళ్ళ ఫోన్ వస్తే కాల్ బ్యాక్. సో మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరంటే నేను అని అనేసి అని అన్నట్టు చెప్పాను అనమాట. సో ఫోన్ చేశారు, మాట్లాడాను, అయిపోయింది. దాని తర్వాత స్కూల్కి వచ్చేసాను లోపలికి. యాక్చువల్లీ మేము స్కూల్ గేట్ కూడా దాటకూడదు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది స్కూల్. ఇంకా అయితే వాళ్ళు కన్సర్న్ పర్సన్స్, ఓనర్స్ వచ్చేసారనమాట. వచ్చి ఎవరు ఇట్లా చేస్తున్నారు ఏంటి అని అనేసి ఎంక్వైరీ చేశారు అక్కడ అంతా. సో నేనేమో అండ్ దెన్ అక్కడ ఒక అక్క ఉంది. సో ఆమెకి నాకు కొంచెం అంత పడేది కాదనమాట. సో చెప్పేసింది అనమాట, సో పలానా వ్యక్తే చేసింది ఇలాగా అని చెప్పేసి చెప్పింది. వాళ్ళు చూసారు, నా కోసం వెతికారు, నేను దొరకలేదు, లోపల ఉన్నాను, బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేను దాంతో నా మీద ఇలా చెప్పిందని అనేసి ఆమె మీదకి గొడవకి వెళ్ళాను అనమాట. నా మీద ఎందుకు చెప్పావు అది అని చెప్పేసి లిటరలీ గొడవ వేసుకున్నాను. కొంచెం నేను ఆ టైంలో కొంచెం అరోగెంట్ గా, లైక్ బాగా చదివేవాడిని. సో ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉండేది. స్టడీస్ నేను పెద్ద తోపుని, నేను పుడింగిని, సో అనే అరోగెంట్ గా, సో గర్విస్ట్ గా ఉండేవాడిని అనమాట. సో సరే, ఇంకా ఆమెతో గర్విస్ట్ అంటే తెలిసిందేగా, గొడవ చేసుకుంటాం ఈజీగా. సో ఆమెతో గొడవ చేసుకున్నాను. తర్వాత ఆమె కోపం వచ్చి వాళ్ళని మళ్ళీ పిలిపించింది, ఆమె కావాలని పిలిపించింది. సో ఉన్నాడు, ఈవెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, నన్ను కొట్టాడు అని కూడా చెప్పేసింది అనమాట. చెప్పేస్తే వాళ్ళు తీసుకెళ్ళడం. సో ఐ మీన్ టీచర్స్ దగ్గరికి వెళ్ళారు. సో పీఈటీ మ్యామ్ ఉన్నారు అక్కడ. సో నన్ను పిలిచి మోకాలు దండేసి, కానుగ కర్ర మీకు ఐడియా ఉందా? కానుగ కర్ర అంటారు. సో బెత్తం, టు బి ఫ్రాంక్, అది కొడితే అంతే మొత్తం చుట్టేస్తుంది అనమాట. చుట్టేసి సో మొత్తం ఒంటి మీద వాత పడిపోతుంది, మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి.
రాసి చేస్తే అప్పుడే కందిపోతుంది, అంత హెవీగా ఉంటుంది. అవును. సో కూర్చోబెట్టి టప్ప 4-5 దెబ్బలు వేసారు. నాకు భలే భయం వేసింది. అండ్ దెన్ మోకాళ్ళ దాని మీద ఉన్నాను, కొట్టేసేసారు విపరీతంగా. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి చెప్పేసి, నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు, అసలు నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు అని చెప్పేసి నన్ను తిట్టడం జరిగిందనమాట. ఇంకా వాళ్ళని పంపించేసారు. సో నేను వెళ్ళిపోయి మూల కూర్చొని కొంచెం బాగా బాధపడుతూ ఏడుస్తున్నా. బికాస్ నాకు అలాగా ఎప్పుడు జరగలేదు. సో టీచర్స్ కొట్టే సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే సో నేను ఎప్పుడు బాగా చదువుతూ ఉండేవాడిని. సో నాకు ఇంకా ఎలాంటి అదర్ అవిగేషన్స్ ఉండేవి కాదు. సో దట్ నన్ను కొట్టేవాళ్ళు కాదు. సో ఇంత సిచ్యువేషన్ రావడం చాలా బ్యాడ్ అనిపించింది నాకే. ఇంకా దాని తర్వాత మ్యామ్ పిలిపించి, నాన్న నీ గురించి నాకు తెలుసా, సో నువ్వు అలా చేయవు, కాకపోతే వాళ్ళు కావాలని నేను టార్గెట్ చేశారు, నేను ఎక్కడ చావగొట్టేస్తారు అని చెప్పి నేను కొట్టానమ్మా, భోజనం చెయ్యి అని చెప్పేసి భోజనం తినిపించారనమాట. ఓకే, ఐ ఫెల్ట్ ఫైన్. సో కొంచెం సూతనంగా మాట్లాడారు. దాని తర్వాత హౌస్ మ్యామ్ అని, మాకు ఎలా ఉంటుందంటే హాస్టల్ కదా, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఏమైనా రిక్వైర్మెంట్స్, మేము సిన్స్ నేను ఇందాక చెప్పినట్టుగా గేట్ దాటి వెళ్ళకూడదు. సో అంతా ఇన్బిల్ట్ గా ఉంటుంది. సో అక్కడి నుంచి ఏమన్నా రిక్వైర్మెంట్స్, సోప్స్ కానీ, బ్రష్, పేస్ట్లు, ఇలాంటి నీడీ థింగ్స్ కావాలంటే హౌస్ లీడర్ అంటూ ఒక అతన్ని నియమించి, సో స్టూడెంట్ మ్యామ్ అంటే ఒక టీచర్ హౌస్ హెడ్ గా ఉంటారు అనమాట, హౌస్ టీచర్ గా ఉంటారు. సో మ్యామ్ రంగవర్ధిని మ్యామ్ అని, సో ఆమంటే నాకు చాలా భయం, తెలుగు టీచర్ మ్యామ్. సో మ్యామ్ కి విషయం అర్థమైపోయింది, నా గురించి చాడీ చెప్పేసారు. చాడీ అంటే మీన్ జరిగినట్టుగా చెప్పేసారు. సో ఇంకా నాకు ఆగలే, ఇంకా పిలిపించారు నన్ను, అడిగారు ఏమైంది ఏంటి అని అనేసి. ఒక చిన్న విషయం, ఇప్పుడు దాకా ఒక ఎత్తు జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్ నన్ను అప్రోచ్ అయ్యి, మేము డబ్బులు దాచిపెట్టకూడదు, సో మొత్తం మా దగ్గర ఉండే డబ్బులు అంతా పేరెంట్స్ ఇచ్చినవి, సో హౌస్ టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం, మొత్తం ₹1 కూడా ఉంచుకోకూడదు. మరి నేను కాయిన్ బాక్స్ లో రూపాయి వేసానంటే నా దగ్గర డబ్బులు రావాలిగా, ఎక్కడొచ్చాయి? అందుకని మా ఫ్రెండ్ ఇచ్చాడు, యాక్చువల్ గా నారాయణ అని క్లోజ్ ఫ్రెండ్. సో తను ఇచ్చాడు. తను ఇవ్వడంతో సో అరే చెప్పమాక, సో నేను ఇరుక్కుంటాను, నన్ను ఇబ్బంది పెడతారని. సో ఈ విషయం కూడా వేరే వాళ్ళు చెప్పేశారన్నమాట నా మీద. సో చెప్పేయడం, అండ్ దెన్ ఆ డిస్కషన్ లో మ్యామ్ నన్ను అడిగితే నేను ఇట్లా చెప్పేశాను, సో తను ఎక్కడ ఇబ్బంది పెడతాడు అని. సో మ్యామ్ ఇట్లా జరిగింది. సో ట్రంక్ పెట్లు యూజ్ చేసేవాళ్ళం అనమాట, జింక్వి, సో వైట్ కలర్ లో ఉంటాయి. పెట్లో కింద ఉంది మ్యామ్ ఒకటి, సో ₹1, సో దాంతో యూజ్ చేశాను అది అని. అవద్దని చెప్తావా అదేనని చెప్పేసి చెప్పారు. బట్ నన్ను ఏం అరవలేదు, తిట్టలేదు. గ్రేట్ థింగ్, అసలు ఎలా నన్ను మౌల్ చేశారు చూడండి. తిట్టకుండా మా పేరెంట్స్ ఫోన్ చేశారు, విషయం చెప్పారు. సో అంత సీరియస్ అయ్యింది కదా. సో మ్యామ్ కి తెలియదు నిజంగా నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను అనే ప్రెజంప్షన్ లోనే ఉన్నారు. సో అందుకని సీరియస్ ఇష్యూ. సో పేరెంట్స్ కి తెలిస్తే నన్ను వాళ్ళు మందలిస్తే, సో నేను ఎదుగుతాననే ఉద్దేశంతో, ఆ ఇంటెన్షన్ తో నన్ను తిట్టకుండా కొట్టకుండా మా పేరెంట్స్ కి చెప్పారనమాట. మా పేరెంట్స్ కి చెప్పడం, మా నాన్న నాతో మాట్లాడడం, అండ్ దెన్ మళ్ళీ పిలిపించి సూత్నింగ్ వర్డ్స్, సో ఇలా నాన్న అలా ఉండాలి, ఇలా చదవాలి, సో ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చింది, పర్పస్ ఏంటి, పేరెంట్స్ ఎందుకు పంపించారు అంత దూరం అయ్యి, సో డెఫినెట్ గా ఒక మంచి పేరుని తీసుకొస్తావనే కదా అని అన్నట్టు సూత్నింగ్ వర్డ్స్ చెప్పడం. లిటరలీ దట్స్ ఇట్. ఇది నాకు ఎలా చెప్పాలంటే, నా లైఫ్ కి మేజర్ టర్న్ తీసుకున్నట్టే చెప్పుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్. అప్పుడు వరకు క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేవాడిని కదా, సో క్లాస్ లీడర్ నేనే. హౌస్ లీడర్ నేను చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్ కావాలని, హౌస్ లీడర్ నేనే. సో ఏమన్నా యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇంకేదన్నా జరిగితే, సెటిల్మెంట్లు అనుకోండి, మరీ అంత పెద్ద పెద్ద సెటిల్మెంట్లు అని కాదు, బట్ ఏదైనా వస్తే స్టూడెంట్స్ మధ్య సెటిల్ చేయడం కానీ, కోప్పడడం కానీ, కొట్టడం కానీ, సో ఇంత ఇవన్నీ అన్నెసరీ యావిగేషన్స్ కూడా ఉండేవన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల అందులో 7th క్లాస్ మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నమాట. సో అవి ఆ మార్క్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు, యాజ్ ఇఫ్ 10th క్లాస్ అలాగో అలాగో. సో 7th పబ్లిక్ ఎగ్జామ్, సో ఎవ్రీథింగ్ ఈస్ టు బి బంద్. సో అన్ని బంద్ చేశాను. క్లాస్ లీడర్ కాదు, అండ్ దెన్ హౌస్ లీడర్ కాదు, ఇచ్చేసాను, వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ దెన్ సో పూర్తిగా స్టడీస్ లో ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. స్టడీస్ కూడా ఇక్కడ చెప్పాలంటే, ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్ స్టడీస్ ఎస్పెషల్లీ. ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఎంజాయ్ చేయాలా అలా కాదు. సో ఏదో ఎగ్జామ్స్ వస్తున్నాయి కంగారు, సో ఎగ్జామ్స్ కోసం చదవడం అలా కూడా కాదు.
సో మాకు అక్కడ ఎలా ఉండేదంటే టీచర్స్ వన్స్ క్లాసెస్ చెప్పడం చాలా అద్భుతంగా చెప్తారు, కాన్సెప్చువల్ గా చాలా ఎలా అంటే ఆ కాన్సెప్ట్స్ మాకు చెప్తుంటే అవి జీర్ణం అయ్యాయి అనమాట మాకు. సో అంత వెళ్ళిపోయేవి. అండ్ దెన్ సో అంత క్లియర్ గా కాన్సెప్చువల్ నాలెడ్జ్ చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ ని చదివి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ మేమే ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈవెన్ బిట్ పేపర్ కూడా వచ్చేది. సో మీకు గుర్తుందో లేదో 7th క్లాస్ 10th క్లాస్ లో 30 మార్క్స్ బిట్స్ ఉంటాయి అన్నమాట. సో బిట్స్ ఎక్కడి నుంచి ఏ విధంగా అడుగుతారో కూడా తెలియదు, అందుకని టెక్స్ట్ బుక్ మొత్తం బిట్ మేము ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. సో ఆ బిట్ లో సో ఒక సెంటెన్స్ ఉంటే సెంటెన్స్ లో ఏ పదం బిట్ గా వస్తుందని అనేది కూడా సో వైల్ ప్రిపేరింగ్ మాకు అర్థమయ్యేది అనమాట, అంత అవగాహన ఉండేది. సో చాలా బై టీచింగ్ ఆఫ్ మై టీచర్స్ అంతే. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ సో పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉండేది. సో అక్కడ కూర్చొని అరౌండ్ మార్నింగ్ 5:30 to 5 o'clock అలా లేసి సో యూజ్ టు ఎంజాయ్ మై స్టడీస్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే. సో ఇంగ్లీష్ లో మీకు 3 మార్క్స్ వచ్చాయంట. మీరు ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు భయపడిపోయి చాలా భయపడిపోయారంట. అసలు ఎట్లా 3 మార్క్స్ నుంచి మళ్ళీ ఎలా నెక్స్ట్ మీరు ముందుకెళ్ళారు? అంటే ఇంగ్లీష్ లో 3 మార్క్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మీరు క్లాస్ ఫస్ట్ వచ్చారు కదా, దానికి సంబంధించింది అది ఇంకా వన్స్ 7th వరకు అక్కడ చదివాను కదా. సో గురుకుల పాఠశాలలో సో అక్కడ తెలుగు మీడియం 7th వరకు ఉండేది. సో ఇంగ్లీష్ లో చాలా పూర్ గా ఉండేవాడిని. సో ఇంగ్లీష్ నాకు చాలా పూర్ గా ఉంది, ప్లస్ రేపు ఫ్యూచర్ లో కెరీర్ కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ బేస్ చేసుకొని జాబ్స్ కానీ ఇంక వేరే ఏదైనా వస్తుందని టీచర్స్ చెప్పడం. సో ఆ కారణం వల్ల ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుంది ప్రిఫరబ్లీ అని నేను అందరిని అడిగాను, మా టీచర్స్ అందరిని అడిగితే సో ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. సో యూ కెన్ ప్రొసీడ్ అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనమాట. సో ఇంకా చూసుకొని రత్నం స్కూల్ నెల్లూరులో పిడతాపూర్లో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట 8th క్లాస్. సో అక్కడికి వస్తే లిటరల్ నా పొజిషన్ ఏంటంటే స్టార్ట్ లో బోత్ కి బాత్ కూడా తేడా తెలియదు నాకు. ఓకే, లిటరల్ నాట్ జోక్. సో బోత్ కి బాత్ కి నాకు అసలు తేడా తెలియదు. మ్యామ్ నన్ను తిట్టారు కూడా, అరే క్లాస్ ఫస్ట్ అంటున్నావు, బోత్ కి బాత్ కూడా తేడా లేదు నీకు తెలియదు అని తిట్టారు. దట్ ఈస్ ఆల్సో సమ్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అనమాట. సో సీరియస్ గా తీసుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నాను. సో ఎందుకంటే ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని ఏమన్నా ఓవర్కమ్ అండ్ హ్యావ్ మై స్ట్రెంత్ అలాగా అన్నట్టు. ఇంకా దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యి మళ్ళీ స్ట్రగుల్ అయ్యాను. లైక్ సో ఫస్ట్ స్టార్టింగ్ ఆంటోనీ సార్ ఈజ్ మై ఫేవరెట్ టీచర్. సో ఆయన డిక్టేషన్ పెడితే ఇంగ్లీష్ లో 3 మార్క్స్ వచ్చాయి. సో స్టిల్ నా దగ్గర ఉంది, 3 మార్క్స్ వచ్చాయి అనమాట. వెరాస్ దట్స్ వెరీ లీస్ట్. సో అందరికి 10 out of 10 వచ్చాయి, 8, 7 సో అలా చాలా మందికి వచ్చాయి అనమాట. కానీ నాకు 3 వచ్చాయి. సో సచ్ ఏ పూర్ ఐఎమ్ ఇన్ ఇంగ్లీష్. సో దాని తర్వాత కొంచెం పర్లేదు, ఓకే ఫైన్, నేను తెలుగు మీడియం నుంచి వచ్చి వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం, వీళ్ళంతా అవగాహన ఉంది, సో అంతా ఇంగ్లీష్ వింటున్నారు, ఇంగ్లీష్ చదువుతున్నారు, ఇంగ్లీష్ రాస్తున్నారు, సో అన్నట్టు నాకై నేనే సముదాయించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. సో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో అండ్ దెన్ క్వశ్చన్స్ చెప్తూ ఉంటే ఒక మేజర్ ఇన్సిడెంట్ నన్ను కలిచేసింది, కదిపేసింది. ఇది ఇంకొక మేజర్ టర్న్ అని చెప్పుకోవాలి నా లైఫ్ లో. అంటే లైక్ ఎలా అంటే మీకు తెలుసు, ఐడియా ఉంది అనుకుంటా. సో ఇంగ్లీష్ లో మోస్ట్లీ 8th క్లాస్ 3 sentences ఉంటాయి. ఒక క్వశ్చన్ కి 3 sentences ఆన్సర్ ఉంటుంది అనమాట. ఆ 3 sentences కి లిటరల్లీ నేను 1 or 2 hours టైం స్పెండ్ చేశాను నేర్చుకోవడానికి. స్టిల్ దెన్ నేను ఎంత మాత్రం రీకాల్ చేసుకునే కాన్ఫిడెన్స్ లేదు. నాకు చాలా బాధ వేసేసింది. సో ఇంకా మా టీచర్ ఆంటోనీ సార్ కదా, సో సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు ఇంగ్లీష్ ఆయనకి తెలుగు రాదు, సో నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చి రాని కట్టే కొట్టే తెచ్చి ఆ మోడల్లో ఏదో బట్లర్ ఇంగ్లీష్ అనుకోండి లేకపోతే ఎలాగో, సో సంభవ్ ఫీలింగ్స్ అనేవి ఖచ్చితంగా అర్థం అవుతాయి కదా. సో నా ఫీలింగ్ అనేది ఆయన దగ్గర పెట్టాను. సో ఆయన సో అంటే యాక్చువల్ గా ఆయన భయపెట్టేశారు. ఇప్పుడు అయితే నువ్వు
3 సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ఒక ఆన్సర్. సో నీకు 2 to 3 hours పడుతుంది, 1 to 2 hours పడుతుంది. వేరే 10th లో వస్తే సో ఒక చాప్టర్ లో సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ 300 ఉంటాయి. వేరే 100 ఇక్కడ 100 ఉంటాయి క్వశ్చన్స్, అక్కడ 300 క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎలా చేస్తా? ఎంత టైం తీసుకుంటది? నువ్వు అసలు పాస్ అవుతావా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఆఫ్ బల్బ్ టప్ అని బయటపోయింది. అసలు ఒకటే ఆలోచన, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలి నాకు తెలియదు. ఇంకా తర్వాత మా ఫాదర్ వచ్చారు, మా మామయ్య వచ్చారు. బోరని ఏడుపు, నా వల్ల కావట్లా, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, రావట్లేదు. ఇంకా మా నాన్నకి అంత అవగాహన లేదు కదా స్టడీస్ మీద, గైడ్ చేయడానికి కూడా అంత అవగాహన లేదు. మా మామయ్య కూడా సో కష్టపడరా అని అన్నట్టు చెప్పారనమాట. సరే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, కష్టపడాలి. సో దట్స్ ఇట్. మరి ఎలా చేయాలి ఏంటనే ఆవేదన ఉండేది. మరి ఆవేదన ఉన్నప్పుడు ఎవరో ఒకరిని అడగాలిగా, ఎలాగా ఏంటి అని అనేసి సక్సీడ్ కావడానికి. ఇంకెవరున్నారు? ఇంగ్లీష్ టీచర్ ఆయనేగా. సో ఆయన దగ్గరికే వెళ్ళి అడిగాను అనమాట. సార్ నా పరిస్థితి ఏంటి, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాము అన్నది దాకా చూసి మొన్నే కదా అడిగాను మిమ్మల్ని, ఇంత టైం పడుతోంది, సో నాకు సొల్యూషన్ ఏంటి. ఆయన సో చాలా ఫ్రెండ్లీ ఇన్ నేచర్ అండ్ సో చాలా సీరియస్ గా కూడా ఉండేవాళ్ళు అనమాట, అంటే ఇంకా స్టడీస్ విషయంలో. అండ్ దెన్ ఆయన చెప్పారు, ఓకే అజయ్, యాక్చువల్లీ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో రాయాలి, ఇంగ్లీష్ వినాలి, ఇంగ్లీష్ చూడాలి. సో ఈ 4 things హ్యాస్ టు బి డన్ అని అన్నట్టు చెప్పారనమాట. ఫైన్, నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అసలు నాకు ఇంగ్లీషే రాదు. సో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? సరే ఇంగ్లీష్ చదవదాం, న్యూస్ పేపర్ తెచ్చుకొని చదవదాం అని అనేసి న్యూస్ పేపర్ అనుకొని, దాని తర్వాత వినడానికి రేడియో తెచ్చుకుందాం. అండ్ మాకు ఈవెన్ డివైజెస్ కూడా యూజ్ చేయడానికి లేదు స్కూల్లో. సో ఫోన్స్ అంతా నాట్ అలౌడ్, బంద్. సో సరే ఎఫ్ఎం అన్నా తెచ్చుకుంటే ఏమవుతుంది, సో ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంది కదా, అర్థమైనా అర్థం కాకపోయినా వినమంటున్నారు కదా. సో అంటే నాకు ఇది నాకు చైల్డ్హుడ్ నుంచి ఉంది. సో అమ్మ దగ్గర కూడా ఎక్కువగా వింటూ ఉండేవాను అనమాట, యాక్టివ్ లిజనింగ్ అలా అలవాటైంది. టీచర్స్ చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోయాను అనమాట. సో మేకింగ్ సెన్స్ ఉన్నప్పటికీ సో ఏమన్నా స్ట్రగుల్ ఉంటే ఆపకుండా స్టిల్ పర్సీవ్ చేస్తూ అచీవ్ చేసే మెంటాలిటీ బిల్డప్ అయింది చిన్నప్పటి నుంచి. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది ఇన్ మై కెరియర్. ఇంకా దాని తర్వాత రేడియో తెచ్చుకోవడం, వినడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ దెన్ సో ఇలా అవ్వట్లా. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడడానికి నాకు గ్రామర్ రావాలి. సో మళ్ళీ ఆయన్ని అడిగా, సార్ అలా కాదు, నాకు గ్రామర్ నేర్పించండి సార్, నేను మాట్లాడడానికి నాకు అసలు రావట్లేదు అని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే, సో అందరూ 9:30కి నైట్ అయిపోతుంది అన్నమాట, స్టడీ అవర్స్ అయిపోతాయి, వెళ్ళి పడుకుంటాను. సో నేను రిక్వెస్ట్ చేసుకొని ఒక 1 hour నా కోసం టైం స్పెండ్ చేయండి సార్ అంటే, సో మోస్ట్లీ 9:30 అంటే 9:45, సో అన్ని టాయిలెట్స్ అవి ఉంటాయిగా, సో అంతా సర్దుకొని 9:45కి వచ్చేవాడిని. 10:45 వరకు ఆయన నాకు గ్రామర్ చెప్పేవాళ్ళు అనమాట. సో గ్రామర్ చెప్పడం, సో నేను నేర్చుకోవడం నిదానంగా. సో 8th వచ్చేసరికి ఒక లెవెల్లో వచ్చాను అనమాట. ఇంకా 9th స్టార్ట్ అయ్యేసరికి సో ఒక గ్రిప్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూస్ గా మాట్లాడగలిగే పొజిషన్ వస్తుంది. ఇంకా లిటరలీ మీరు నమ్మతారో నమ్మరో 9th క్లాస్ మొత్తం నేను ఇంగ్లీషే మాట్లాడానండి. మేజర్ పార్ట్ 90 to 95% మై స్పీకింగ్ అంటే నా పెదాల నుంచి వచ్చే మాటలు మోస్ట్లీ ఇంగ్లీష్ లోనే ఉండేవి. ఈవెన్ డ్రీమ్స్ కూడా నాకు ఇంగ్లీష్ లోనే వచ్చేవి, ఇంగ్లీష్ లో మాట్లాడేవాడిని వాట్ ఐ మీన్. సో ఆ విధంగా కష్టపడ్డాం. సో రెగ్యులర్ వాళ్ళు ఏమన్నా అనుకున్నా నేను పట్టించుకున్నాను కాదు. బికాస్ నా ఆబ్జెక్టివ్ ఒకటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫ్లూయెంట్ గా ఉండాలి సమ్ ఎక్స్టెంట్ అన్నట్టు. సో 2 గ్రేట్ థింగ్స్ ఏంటంటే, వక్తృత్వ పోటీ అంటారు కదా, ఎలక్ట్యూషన్. సో ఐ మీన్ సో స్పీచ్ ఇవ్వడం ఉంటుంది కదా. సో ఫేర్వెల్ లో ఇంగ్లీష్ లోనే మాట్లాడగల ఒక టాపిక్ తీసుకొని సో మాట్లాడాల్సి వస్తుంది అనమాట 9th క్లాస్ లో. సో నేను ఒక టాపిక్ తీసుకున్నాను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి. సో సారే గైడ్ చేశారు, మ్యాటర్ కూడా ఆయన ఇచ్చారు అనమాట. సో ఐ గాట్ ఫస్ట్ ఇన్ దట్ కాంపిటీషన్, అంతా ఇంగ్లీష్ లోనే. అండ్ దెన్ ఒక ఎగ్జామ్ పెట్టారు. సో గ్రామర్, ఓవరాల్ గా గ్రామర్ గురించి 9th ఎండ్ లో. సో 24.5 మార్క్ అవుట్ ఆఫ్ 25 మార్క్స్, హాఫ్ మార్క్ లెస్ అనమాట.
సో విచ్ ఈస్ ది టాప్ అండ్ నో వన్ గాట్ ఇట్. సో ఆ 2 పేపర్స్ 24.5 మార్క్ షీట్ ప్లస్ 3 మార్క్స్ వచ్చింది, 2 నా దగ్గర ఉన్నాయి అన్నమాట. సో ఐ ఫెల్ట్ ఓకే, సమ్ వాల్యూ అడిషన్ అండ్ సమ్ గ్రోత్ ఈస్ దేర్ అన్నట్టు నేను కొంచెం తృప్తి పడడం జరిగింది. సో దట్స్ వాట్ మేజర్ టర్న్ హ్యాపెండ్. ఓకే. సో అసలు మీరు సిఏ జాయిన్ అవ్వడానికి మీరు మోటివేషన్ అంటే ఎలా, మీరు సిఏనే జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన మీరు నేర్చుకోవాలి, సో ఎలా మీరు ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు? దీనికి మోటివేషన్ కానీ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరన్నా సలహా ఇవ్వడం కానీ, అట్లా ఎవరు సలహా ఇచ్చారు? అంటే యాజ్ ఏ యువర్ పేరెంట్స్ వచ్చేసి ఎక్కువ చదువుకోలేదు, సో మీ ఫ్యామిలీ సైడ్ చూసుకున్నా కానీ అంతగా చదువుకున్న వాళ్ళు లేరు. నేను స్కూల్స్ లో వింటున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించేద్దాం, సో ఫారెన్ వెళ్దాం, సో ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండేవన్నమాట. సో దెన్ సో ఫారెన్ వెళ్ళేది దేనికి, సో ఒక్కొక్క స్టేజ్ వచ్చిన తర్వాత, సో అరౌండ్ 9th, సో ఎండ్లో 10th స్టార్ట్ లో ఆ టైంలో అవగాహన వచ్చిన తర్వాత, ఒక మంచి స్టాండర్డ్ బేస్ ఏర్పడిన తర్వాత మైండ్ లో ఇంజనీరింగ్ చేసి అండ్ దెన్ సివిల్స్ చేద్దాం, సో కలెక్టర్ అయ్యి సమ్హౌ సొసైటీకి నేను సేవ చేద్దాం అనే ఇంటెన్షన్ తో మా నాన్నకి చెప్పాను అనమాట. ఏంట్రా ఏం చేస్తావు, ఇంకా దట్ ఈస్ ద టైం కదా, సో మోస్ట్లీ స్టెప్ ఇన్ అంటే మా నాన్న నుండి లేదు లేదురా, సో నువ్వు బిజినెస్ మైండ్ అనేది, సో బిజినెస్ వైపు అయితే నీ ఆప్ట్ గా ఉంటుంది అని అన్నట్టు అన్నారు అనమాట. సో దట్ ఇస్ నేను ఎక్కువగా నా గురించి కావచ్చు, అబ్జర్వేషన్ స్కిల్స్ నాకు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నాకై నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడ సెట్ బ్యాక్ ఉంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ అధిగమించాలి అని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో అది సింక్ అయింది, ఎస్ కరెక్ట్. సో బిజినెస్ ని అనాలిసిస్ చేయడం కానీ, ఏదో ఆ టైంలో మరీ అంత గొప్పగా కాకపోయినా కొంచెంగా నాన్న చెప్పింది కరెక్టే, సో బిజినెస్ వైపు వెళ్ళడం బెస్ట్ గా ఉంది అని అన్నట్టు అనిపించింది అనమాట. కోర్సెస్ ఏమున్నాయని చూస్తే ఎంబీఏ ఉంది, సిఏ ఉంది. సో అరౌండ్ 9th క్లాస్ లో ఉన్నాను నేను. 9th క్లాస్ లో ఉంటే 19 సిఏ, ఎంబీఏ ఓకే ఫైన్, సో సిఏ ఎంబీఏ కంటే సూపర్, కాకపోతే దాంట్లో 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 19 సబ్జెక్ట్స్ లో ఒకటి పోయినా ఆల్ పేపర్స్ హ్యాస్ టు బి రిటర్న్ అండ్ హ్యావ్ టు పాస్ కంప్లీటింగ్ ఆఫ్ సిఏ అని అన్నట్టు చెప్పారనమాట. మై గాడ్, అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా మీకు, సో ఇంగ్లీష్ అసలు ముందుకెళ్ళేది కాదు, కాకపోతే సంహౌ మేనేజ్ చేసినప్పటికీ 19 సబ్జెక్ట్స్ ఒకటి పోయినా మళ్ళీ రాయాలా, మరి కెరీర్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి సందేహం ఉండింది అనమాట. ఇంకా దాని తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బిల్డప్ చేసుకొని, ఇంకా దాని గురించి తెలుసుకొని, కొంతమంది టీచర్స్ని అడిగితే, సో వై కాంట్ యూ, సో నువ్వు చేయగలవా అని ఇన్స్పిరేషన్ పొంది, మోటివేషన్ పొంది, ఎస్ ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ క్యాన్ అని డిసైడ్ అయ్యి కన్ఫామ్ గా సిఏ చేస్తే సిఏనే చేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ దెన్ 10th క్లాస్ లో ప్రధాన్ సార్ అని, సో హీఈస్ ఆల్సో మై ఫేవరెట్ టీచర్, మ్యాథ్స్ టీచ్ చేస్తా ఉంటారు. ఆయనకి నేను సిఏ చేయాలనుకుంటున్నాను సార్ అని అంటే పెద్దగా రుచించేది కాదు. సో ఎందుకంటే చాలా టఫ్ అజయ్, సో ఇప్పుడు 100 మంది రాస్తే 5 మెంబర్సే పాస్ అవుతున్నారు అని చెప్పి చాలా కన్సర్న్ తో, సో నా మీద ఆ కన్సర్న్ తో చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా నేను చెప్పింది వై కాంట్ ఐ 1 పర్సన్ ఇన్ దట్ 5, సో ఐ కెన్ బీ నా సార్ అని అంటూ చెప్పాలన్నమాట. సో నా కాన్ఫిడెన్స్ చూసి ఎస్ హీ కెన్ డూ ఇట్ అని ఆయన కూడా బిలీవ్ చేసి, సో అలాగా డెసిషన్ అనేది సిఏ వైపు రావడం జరిగింది అనమాట. ఓకే, సో మీరు సిఏ మోటివేషన్ అన్నారు, మరి మీకు బాగా యాక్టివ్ లిజనింగ్ స్కిల్ ఎక్కువ, అంటే యాక్టివ్గా బాగా ఎంతసేపు మీరు ఏదన్నా చెప్పినా కానీ మీకు లిజనింగ్ స్కిల్ అనేది మీకు చాలా ఉంది అని చెప్పి మీ మదర్ గారు చెప్పారు. ఒకసారి మీ మదర్ గారు మాట్లాడతారంట, ఒకసారి చూద్దాం. యా షూర్. అందరికీ నమస్కారం అండి. మా అబ్బాయి అజయ్ కుమార్ సిఏ పూర్తి చేసుకుని మేనేజర్గా జాబ్ సంపాదించుకున్నాడు. సిఏ పూర్తయ్యాక మా అబ్బాయి చాలా చాలా సంతోషంగా ఉండింది. అందులో జాబ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అజయ్ తను అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి తలుచుకుంటూ అందరూ బాగుండాలని, ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరూ భయపడకుండా
అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీ మదర్ ఎంత కాడికి మావాడు హ్యాపీగా ఉన్నాడు, మావాడు హ్యాపీగా ఉన్నాడు, కంటే మా అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు ఇలా షేర్ చేసుకుంటేనే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చూస్తుంటే కళ్ళలో ఒక తెలియని స్పార్క్. ఓకే, అంటే ఇప్పుడు తను ఎంత హ్యాపీగా ఉందని చెప్పకనే చెప్తుంది. దట్స్ ఎ గుడ్ పార్ట్. ఓకే.